సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ నిల్లేప గారు. నమస్తే అండి. ఎక్కువగా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అమ్మాయిలు పీసీఓడితో చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అండ్ ఎస్పెషలీ పీరియడ్స్ ఇరెగ్యులర్గా రావడానికి రీజన్స్ ఏంటి, అండ్ దాంతోపాటు మనం పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు మేడం? మనం దీని గురించి తెలుసుకునే ముందు అసలు న్యాచురల్ ప్రాసెస్ అనేది ఏంటి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందామండి. మనం మొత్తం క్రియేషన్ని 2 మేజర్ ఫోర్సెస్ కింద బ్రాడ్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి మ్యాస్క్యులైన్ ఫోర్స్ అంటారు, అంటే మేల్ ఎనర్జీ. ఇంకోటి ఫెమినైన్ ఫోర్స్, అంటే ఫీమేల్ ఎనర్జీ. ఇందులో ఇది పురుష ప్రకృతి అని చెప్తారు. పురుష అనే దానికి నేచర్ చైతన్యం, ప్రకృతి అనేది ఏంటంటే ఒక ఇమ్మెన్స్ పవర్ ఉన్నది, దానికి రిప్రజెంటేషనే ఫీమేల్. సో ఫీమేల్లో ప్రకృతి తత్వం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ నేచర్ లా ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందో దాన్ని తెలుసుకుని దాంతో సమన్వయంతో మనం ఎప్పుడైతే నడుపుతామో మనం జీవితాన్ని గడుపుతామో చాలా వరకు మనకి డిసీజెస్ కానీ న్యాచురల్ ప్రాసెస్ కానీ ఈజీగా ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి. సో ఫస్ట్ నేను మీకు అసలు పీరియడ్ సైకిల్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ నేచర్ని కూడా కొంచెం రిలేట్ చేసుకుంటూ నేను చెప్తాను. షూర్. ఒక ఫీమేల్ లైఫ్ని మనం 3 ఫేజెస్ కింద బ్రాడ్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ప్రీ రిప్రొడక్టివ్ ఏజ్, అంటే పుట్టినప్పటి నుంచి బిలో 11 years, అంటే మెనార్కీ, మొదటి పీరియడ్ వచ్చే ముందు వరకు అంతా ఒక ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి రిప్రొడక్టివ్ ఏజ్, మెనార్కీ నుంచి మెనోపాజ్ వరకు. ఈ టైంలోనే మనకి పీరియడ్ సైకిల్ అనేది వచ్చేది. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేటప్పటికి మెనోపాజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్ వరకు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు పీరియడ్స్ ఎందుకు వస్తాయి. చిన్నపిల్ల అంటే ఒక గర్ల్ వూమ్లో ఉన్నప్పుడే, బేబీ గర్ల్ అనేది ఆల్రెడీ ఓవరీస్లో ఎగ్స్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్. పుట్టిన తర్వాత ప్రీ రిప్రొడక్టివ్ ఏజ్ వరకు ఒక్కొక్క ఎగ్ కొన్ని ఎగ్స్ డెవలప్ అవ్వకుంటూ వెళ్తాయి, కొన్ని ఏమో డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. ఇవి చాలా రకాల మనం తీసుకునే ఫుడ్స్ వల్ల వీటి వల్ల డిపెండ్ అయి ఉంటుంది. సో ఎగ్ రిజర్వ్ అనేది ఉంటుంది మనకి. కాకపోతే ఇవన్నీ కూడా ఇమ్మెచ్యూర్గానే ఉంటాయి. సో వాట్ ఈజ్ మెనార్కీ అండి? అసలు పీరియడ్స్ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే రిలీజ్ ఆఫ్ అ మెచ్యూర్డ్ ఎగ్ ఈజ్ కాల్డ్ మెనార్కీ. అది స్టార్ట్ అయ్యేది ప్యూబర్టీ ఏజ్ నుంచి. జనరల్గా ఇది వరకు 13 to 14 years లేదా 12 to 14 years ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యేది. ఈ మధ్య కాలంలో కొంచెం ఎర్లీ మెనార్కీ చూస్తున్నాం, 9-10 years నుంచే స్టార్ట్ అయిపోతుంది ఈ రిప్రొడక్టివ్ ఏజ్. అండ్ ఎర్లీ మెనోపాజ్ చూస్తున్నాం 42 to 43. బట్ హెల్దీ మెనోపాజ్ ఆర్ పాత కాలంలో ఇట్ వాస్ ఆల్మోస్ట్ 50, 48, 50, 54 వరకు కూడా ఉంటాయి. సో ఈ ఫేజ్ మొత్తాన్ని రిప్రొడక్టివ్ ఫేజ్ అంటాం. ఈ రిప్రొడక్టివ్ ఫేజ్ స్టార్ట్ చేశాక 4 మెయిన్ హార్మోన్స్ యొక్క ఇంటర్ప్లేనే ఈ రిప్రొడక్టివ్ ఫేజ్. ఏంటేంటి మేడం? ఒకటి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, లుటినైజింగ్ హార్మోన్, ప్రొజెస్టరాన్. ఇందులోంచి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇంకా లుటినైజింగ్ హార్మోన్ రెండు కూడా పిట్యూటరీ గ్లాండ్ అనే ఒక గ్రంథి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్టరాన్ అనేది మనకు ఓవరీస్లోంచే ప్రొడ్యూస్ అవుతాయి. సో ఒక కంప్లీట్ సైకిల్, హార్మోన్ సైకిల్ అవ్వాలంటే ఈ 4 హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి కంప్లీట్ చేస్తాయి. ఈ మొత్తం పీరియడ్ ఒక ఫీమేల్కి 28 days హెల్దీ వైజ్గా. ఈ పీరియడ్ సైకిల్ని మూన్తో కంపేర్ చేస్తాం. మూన్ సైకిల్ కింద మన వేదాలు కానీ మన ఏన్షియంట్ టెక్స్ట్ అనేవి కంపేర్ చేస్తాయి. ఒక మేల్కి తన హార్మోన్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 1 day పడుతుంది, కానీ ఒక ఫీమేల్కి కంప్లీట్ 28 days పడుతుంది ఈ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఈ ఫీమేల్ ఈ సైకిల్ని మెనుస్ట్రల్ సైకిల్ అంటారు. ఈ మధ్య కాలంలో ఆ పీరియడ్ కూడా వేరీ అవుతుందండి. 24 to 35 days అనేది లో వేరియబుల్గా ఉంది. కానీ ఈ సైకిల్ని మనం టోటల్గా 4 phases కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్ ఫాలిక్యులర్ ఫేజ్ అంట, సెకండ్ ఫేజ్ ఓవ్యులేటరీ ఫేజ్ అంట, థర్డ్ లుటినైజింగ్ ఫేజ్, ఫోర్త్ మెనిస్ట్రేషన్. ఇప్పుడు దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటేనే మనం అసలు మెనిస్ట్రేషన్ అంటే ఏంటి, పీరియడ్స్ అనేది ఏంటి తెలుసుకోవచ్చు. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం పీరియడ్స్ కనుక సాఫ్ట్గా అంటే నార్మల్ ఫ్లోగా వితౌట్ ఎనీ ఇష్యూ అయిపోవాలి హెల్దీగా అంటే ఈ మొత్తం సైకిల్ ప్రాపర్గా ఉండాలి. ఓన్లీ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ కేర్ కాదు, ఎందుకంటే ఇది ఒకటికొకటి రిలేట్ అయ్యి ఉంటాయి. ఒక హార్మోన్ని డిటెక్ట్ చేసి ఇంకో హార్మోన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం 4 whole month
హెల్త్ మెయింటైన్ చేయగలిగితేనే ద మెన్స్ట్రేషన్ విల్ బీ ఈజీ అండ్ న్యాచురల్ ప్రాసెస్ లాగా అవుతుంది. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఫాలిక్యులర్ ఫేజ్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఫాలిక్యులర్ ఫేజ్లో ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఓవరీస్లో ఎగ్స్ ఉన్నాయని చెప్పాను కదండి, ఈ ఎగ్స్ అన్నిటిలోనూ చుట్టూరా కొన్ని ఎగ్స్ చుట్టూ అంటే సుమారుగా 3 to 30 ఎగ్స్ చుట్టూరా ఒక ఫాలికల్ అంటే బ్యాగ్ లాగా ఫామ్ అయ్యి అవి డెవలప్ అవటం మొదలవుతాయి ర్యాపిడ్గా. వీటిల్లోంచి కూడా ఒకటే డామినెంట్ ఫాలికల్ అంటాం, ఒకటే ఫుల్ గ్రోత్కి వచ్చేస్తుంది. అంటే ఆ ఫాలికల్ నుంచే ఎగ్ రిలీజ్ అవ్వబోతుంది అని అర్థం. అది ఒక్కొక్కసారి ఒక ఓవరీ నుంచి అంటే లెఫ్ట్ ఓవరీ నుంచి, ఒక్కొక్కసారి రైట్ ఓవరీ నుంచి కావచ్చు. సో ఇదంతా కూడా ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవటం వల్లే దిస్ సైకిల్ హ్యాపెన్స్ అనమాట. ఇది సుమారుగా 7 days పడుతుందండి. అంటే మనం 6th day ఆఫ్ సైకిల్ నుంచి అప్రాక్సిమేట్లీ 12th day వరకు మనకి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వటం, అది గ్రోత్ రావటం, ఒక డామినెంట్ ఫాలికల్ ఫామ్ అవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేదం పరంగా చూసినట్టయితే ఈ ఫేజ్ని వాత డామినేటింగ్ ఫేజ్ అంటాం. అంటే కొత్త క్రియేషన్ స్టార్ట్ అవబోతుంది. సో వాతానికి సంబంధించిన ఎక్కువ రేజ్ ఉంటుంది మన కంపారిటివ్గా మన మిగతా దోషాల కన్నా. న్యూట్రిషన్ పరంగా మనం దీన్ని అనాలిసిస్ చేస్తే ఈ టైంలో మనం ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి కంపారిటివ్గా. గుడ్ వైటమిన్ సి, ఐరన్ రిచ్ ఫుడ్, ఇంకా మెగ్నీషియం రిచ్ ఫుడ్ తీసుకోవటం సజెస్టివ్. ఎందుకంటే ఇప్పుడు మనం మొత్తం ఎనర్జెటిక్గా ఉంటాం, వీఆర్ ఇన్ టు ద న్యూ ఫేజ్లో ఉంటాం. సో ఇవన్నీ బెటర్ అండి. అండ్ ఎక్సర్సైజ్, మూమెంట్ ఉంటే బెటర్. జనరల్గా మేము అబ్జర్వ్ చేసింది సూర్య నమస్కారాలు కనుక ఒక 1 or 2 or 3 cycles పర్ డే చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళకి పీరియడ్స్ ఈజీ వస్తాయి. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ కొంచెం యాక్టివ్ ఎక్సర్సైజెస్ అన్ని చేసుకుంటూ ఈ ఫేజ్లో మనం నరిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేజ్ ఓవ్యులేటరీ ఫేజ్ అంటాం. ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రైజ్ అయిన చూడగానే అంటే మన బాడీ దాన్ని డిటెక్ట్ చేయగానే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ మొదలవుతుంది. ఈ ఈస్ట్రోజన్ అనేది ఓవరీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈస్ట్రోజన్ అనేది ఆ ఎగ్ డెవలప్మెంట్కి, ఆ ప్రాపర్ రిచ్ ఎగ్ రావడానికి కోసం హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ అనేది ఒక 3-4 daysలో అంటే మనకి 12 to 14 daysలో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ హై అయిపోతుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హై అవుతుందో వెంటనే పిట్యూటరీ ఇంకొక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే లుటినైజింగ్ హార్మోన్ LH అంటాం. ఇదంతా ఓవ్యులేటరీ ఫేజ్ కింద చెప్తాం. అంటే ఓవ్యులేటరీ ఫేజ్ అప్రాక్సిమేట్లీ 3 to 4 days ఉంటుంది. దట్ ఈస్ ఫ్రమ్ 12th day to 16th day ఆ వేరియేషన్లో. ఇక్కడ లుటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందండి, ఈ ఓవరీస్ ఆ ఫాలికల్ ఏదైతే కంప్లీట్ డెవలప్ అయిందో దాని నుంచి ఓవంని బయటికి రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇదంతా ఏంటంటే ఆ ఓవ్యులేషన్ బయటికి రావటం. సో దిస్ ఇస్ ద మెయిన్ ఫేజ్. ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ ద రిలీజింగ్ ఫ్యాక్టర్ రెండు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ ఫేజ్లో కఫాకి సంబంధించిన వాతం తగ్గుతూ కఫా పెరగటం మొదలవ్వాలి. అంటే మనం ఫుడ్స్ కూడా ఎన్రిచింగ్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫ్యాట్ ఉండే ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం సజెస్టబుల్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకంటే ఫ్రీ రాడికల్స్ ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఉండదు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది బాడీలో, అది తగ్గించే ఫుడ్స్, జింక్కి సంబంధించిన ఫుడ్స్ అని తీసుకోమని చెప్తాం. ఈ కఫా స్టేజ్ నుంచి స్లోగా ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అయిందో నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది లుటినైజింగ్ ఫేజ్ అంటాం. అంటే మనకి బాడీ ఎలా డిటెక్ట్ చేస్తుంది, ఒక గుడ్ ఎగ్, ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది రిలీజ్ అయిపోగానే దాని మెయిన్ డెస్టినీ ఏంటండి అంటే అది ఎందుకు వచ్చింది, టు ఫర్టిలైజ్. అంటే అది ఒక బేబీ కింద మారటానికి దాని పర్పస్. సో ఇట్ విల్ వెయిట్ ఫర్ ద ప్రాపర్ కండిషన్స్ అనమాట. దీంతోపాటు మన యుట్రస్ కూడా విల్ ప్రిపేర్ ఒకవేళ కనుక ఫర్టిలైజేషన్ అయిందనుకోండి, మనం దానికి రెడీగా ఉండాలి. కాబట్టి ఇటు యుట్రైన్ లైనింగ్స్ అన్ని పెరగటము, దాని వాల్ థిక్నింగ్ అవటం, దానికి నరిష్మెంట్కి కావాల్సిన బ్లడ్ ఫ్లో అన్నీ దానికి ఎక్కువ అవుతాం మొదలవుతాయి. సో ఆ లుటినైజింగ్ ఫేజ్ అనేది ఎప్పుడైతే లుటినైజింగ్ హార్మోన్ అప్రాక్సిమేట్లీ 20 hours మనకి ఎగ్ రిలీజ్ అయిపోతుంది. లుటినైజింగ్ హార్మోన్ని యూరిన్లో డిటెక్ట్ చేసి కూడా ఓవ్యులేషన్ ఫేజ్ చెప్తారు. సో ఆ ఎప్పుడైతే ఓవం రిలీజ్ అయిపోతుందో వెంటనే ప్రొజెస్టెరాన్ అని స్టార్ట్ అవుతుంది ప్రొడక్షన్. ఈ ప్రొజెస్టెరాన్ అనేది ఏ ఫాలికల్ అయితే రిలీజ్ చేసిందో ఆ ఫాలికల్ నుంచి అది బయటికి వస్తుంది. దాని కార్పస్ ల్యూటమ్ అంటారు ఆఫ్టర్ రిలీజింగ్. సో అక్కడి నుంచి ఆ ప్రొజెస్టెరాన్ రిలీజ్ అయ్యి మన మొత్తం బాడీని ఆ సస్టైన్ అయ్యేటట్టు ద బేబీ షుడ్ సస్టైన్. సో ఈ ఫేజ్ అంతా లుటినైజింగ్ ఫేజ్ అంటాం. ఇది ఆల్మోస్ట్ మీకు 14 days నుంచి 27 days వరకు దిస్ విల్ హ్యాపెన్. ఒక 10 days దాకా ఉంటుంది. ఇదంతా కూడా కఫా డామినెంట్, కఫా పిత్త
డామినేటింగ్ ఫేజ్లో కఫము, నెక్స్ట్ పిత్తం. కఫ యొక్క నేచర్ ఏంటంటే టు నరిష్, టు హోల్డ్, అది అర్త్ అండ్ వాటర్ ఎలిమెంట్ రిలేటెడ్ అనమాట. సో ఈ టైంలో మనం ఫుడ్స్ వచ్చేటప్పటికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ స్వీట్ పొటాటోస్ తీసుకుంటే మనకి కఫ వృద్ధి ఉంటుంది. ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకోకుండా ఉంటే మంచిది. అట్ ద సేమ్ టైం మీకు మెగ్నీషియం తీసుకుంటే గర్భవాతము అంటే పెయిన్స్ వస్తాయి చూడండి, అవి లేకుండా తగ్గుతాయి వెన్ మెగ్నీషియం అనేది ప్రాపర్ క్వాంటిటీలో ఉంటుందో. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోమని చెప్తాం. సో మనం చూసినట్టయితే ఫస్ట్ వాత ఫేజ్ ఉంది, తర్వాత స్లోగా అది కఫా ఫేజ్ అండ్ పిత్తా ఫేజ్లోకి మారింది. 27th డే వరకు ఒక సైకిల్ మొత్తం బాడీ అంతా రెడీ అయి ఉంటుంది టు హోల్డ్ ద బేబీ. ఎప్పుడైతే మనకి ఎటువంటి దానికి అనుకూలమైన పరిస్థితి కలగదో దెన్ ద ప్రొజెస్టరాన్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ రెండు పడిపోవటం మొదలవుతాయి. ప్రొజెస్టరాన్ విల్ గో డౌన్. అప్పుడు అది డిటెక్ట్ చేసే పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో వాట్ ఈస్ బేసికలీ పీరియడ్స్ అంటే షెడ్డింగ్ ఆఫ్ యుట్రైన్ వాల్. ఏ యుట్రస్ బ్లడ్ అయితే మనకి ఆ మొత్తం ప్రిపేర్ అయిందో అది షెడ్ అవడం మొదలవుతుంది. సో అసలు మెనిస్ట్రేషన్ ఫేజ్ అనేది ఒక 5 days to 6 daysలో వేరీ అవుతాం. సో దిస్ ఈజ్ కాల్డ్ పీరియడ్ అండి. ఇప్పుడు ఈ మొత్తం సైకిల్ని మెనిస్ట్రల్ సైకిల్ అంటాము. ఈ మెనిస్ట్రేషన్ అనేది 5 days. సో జనరల్గా ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మీ సైకిల్ ఎంత అంటే ఈ మంత్ డ్యూరేషన్ అని అర్థం. వాట్ ఈజ్ యువర్ మెనిస్ట్రేషన్ డేస్ అంటే ఈ 5 days అని అర్థం. ఈ 5 daysలో అపాన వాయు అని ఒక రకమైన వాయువు అండి, అంటే వాత, ఇంకా పిత్త, ఈ రెండు డామినెంట్స్ ఫేజ్లో అది వెళ్తుంది. దట్ విల్ హ్యాపెన్, ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నేను ఎందుకు ఈ త్రిదోషాలు చెప్తున్నానంటే ఈ త్రిదోషాలని గవర్న్ చేసుకుంటూనే మన బాడీ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఇది మన నేచర్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ త్రిదోషాలు పంచభూత నిర్మితం, దాన్ని డివైడ్ చేసి ఇది ఫామ్ అయ్యి. సో మనం దీని అకార్డెన్స్లో కనుక మన బాడీని అర్థం చేసుకోగలిగితే, దానికి సంబంధించిన ఫుడ్స్ లైఫ్ స్టైల్ని మనం అడాప్ట్ చేసుకోగలిగితే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ లాగా అయిపోతుంది. సో పీరియడ్స్లో కూడా మనకి జనరల్ డౌట్స్ ఉండేవి ఏంటంటే అసలు ఫ్లో ఎంత ఉండాలి, ఏ రోజు నుంచి ఏ రోజు ఫ్లో అవుతుంది. కొంతమంది ఒక 3 pads వాడినా కూడా చాలా ఎక్కువ అయిపోయింది అనుకుంటారు. అవును. కొంతమంది 1-2 వచ్చినా కూడా తక్కువ అయిపోయింది. కానీ అది కూడా మన ప్రకృతి బట్టి ఉంటుందండి, అంటే మన కాన్స్టిట్యూషన్ బట్టి. డామినేటింగ్ వాత కలిగిన వాళ్ళు, వాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి స్కాంటీ ఫ్లో అనేది వాళ్ళ నేచర్. అంటే మనకి 1.5 to 2.5 ounce దాకా బ్లడ్ ఫ్లో ఈజ్ పాసిబుల్ అండి, రావచ్చు. అంటే 3 to 4 బిగ్ ప్యాడ్స్ మనం పర్ డే 3 days దాకా వాడుకునేంత వరకు రావచ్చు. 4th and 5th day స్లోగా రెడ్యూస్ అవుతుంది. వాతతత్వం వాళ్ళకి 1-2 daysలోనే మ్యాక్సిమం ఫ్లో ఉంటుంది, అది కూడా ఎక్కువ ఉండదు, కంపారిటివ్గా స్కాంటీగా ఉంటుంది. పిత్తతత్వం కలిగిన వాళ్ళకి ఫ్లో ఎక్కువ ఉంటుంది, వాళ్ళు 5 days కూడా బ్లీడ్ అవుతారు అండ్ దెన్ స్పాటింగ్ వచ్చి థెల్ స్టాప్. కఫ వాళ్ళకి కొంచెం క్లాట్స్ ఫుల్గా మనకి ఫ్లో యాజ్ ఫ్రీగా రాకుండా కొంచెం క్లాట్స్ అవి కూడా పడతాయి. ఎక్కువ క్లాట్స్ పడితేనే అదొక డిజార్డర్, అంతేగాని మనం చిన్న చిన్న క్లాట్స్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ క్లాట్స్ అనేవి కనుక పడుతున్నాయి అంటే హై ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఉంది బాడీలో, ఏదైనా యుట్రైన్ థిక్నెస్ ఎక్కువ ఉండటము లేదా ఫైబ్రాయిడ్ ఉందని అర్థం అండి. సో దిస్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఈ న్యాచురల్ ప్రాసెస్లో మనకి మెయిన్ తెలుసుకోవాల్సిన వాట్ ఈస్ హెల్దీ సైన్స్, ఎప్పుడు మనం పీరియడ్ సరిగ్గా రావట్లేదా లేకపోతే ఏదైనా అన్హెల్దీ సైన్స్ ఉందా అనేది తెలుసుకోవాలి. హెల్దీ సైన్ వచ్చేటప్పటికి మీకు కొంచెం అనీజీనెస్, ఒక డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది డ్యూరింగ్ ద పీరియడ్ సైకిల్, పీరియడ్ టైంలో తప్ప యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ పెయిన్స్, మచ్ పెయిన్స్. అంటే మీరు కదలలేని కండిషన్లో ఉండదు, మినిమం మూమెంట్ చేసుకోగలిగిన కండిషన్లోనే ఉంటారు. నెక్స్ట్ ఎటువంటి నడుము నొప్పులు అండ్ కడుపు నొప్పులు రావు ఒక న్యాచురల్ ప్రాసెస్ అయితే. జస్ట్ ఏంటంటే మనకి ఓవ్యులేషన్ టైంలో కొంచెం పెయిన్, ఒక మినిట్స్ పెయిన్ వస్తుంది, కానీ పీరియడ్స్లో యాజ్ సచ్ రాదండి. ఇంకోటి ఫ్లో కూడా మీకు ఫ్రీగానే అవుతుంది అండ్ ఇన్ కంట్రోలబుల్ వేలో మనకి అవుతుంది. సో ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్లో తీసుకెళ్ళడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా మనం దీన్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఫస్ట్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకు చాలా బ్లడ్ లాస్ ఉంటుందండి డ్యూరింగ్ ద పీరియడ్. కాబట్టి హైడ్రేషన్, వాటర్, ద బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ లైఫ్ ఏదైతే అందరం నెగ్లెక్ట్ చేస్తాం. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారండి, అక్కడ చేయలేరు కాబట్టి ఒక బాటిల్ తాగుతారు, కానీ ఇట్ ఎఫెక్ట్స్ ద బాడీ అండి. వాళ్ళు హైడ్రేటెడ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అందుకనే వాళ్ళకి వీక్నెస్ అనిపించడం, డీహైడ్రేటెడ్ ఫీల్ రావటం, ఇవన్నీ జరుగుతాయి. సో హైడ్రేషన్ ఇస్ ద ఫస్ట్ థింగ్ టు. ఓకే. సెకండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే దీని తత్వము పిత్తము వాతానికి సంబంధించిన తత్వం. అంటే ఎక్సెస్ పిత్త కనుక అయింది అనుకోండి ఫ్లో ఎక్కువ అయిపోతుంది.
కాబట్టి ఓవర్ ఎగ్జర్షన్స్ని అవాయిడ్ చేయమని చెప్తాం. ఇక్కడ మీరు కనుక ఎక్కువ రెస్ట్ అండ్ రిలాక్స్డ్ కండిషన్లో కనుక ఉంటే నెక్స్ట్ మొత్తం సైకిల్ యూ విల్ బి వెరీ యాక్టివ్, వెరీ ఎనర్జెటిక్. అంటే ఇక్కడ మనం ఎనర్జీని ప్రిజర్వ్ చేసుకోవడం మెయిన్. సో మెంటల్ ఎగ్జర్షన్ కానీ, ఇమోషనల్ ఎగ్జర్షన్ కానీ, ఫిజికల్ ఎగ్జర్షన్ కానీ, మూడిటి నుంచి మనం ఈ టైంలో తక్కువ ఇన్వాల్వ్ అయితే బెటర్ అనేది నేను సజెస్ట్ చేసేదండి. నెక్స్ట్ మనకి కొంతమందికి ఈ చేంజ్ ఆఫ్ హార్మోన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేరండి. దాంతో గట్లో కొంచెం బ్లోటింగ్ అనిపించటం, ఎక్కువ తినాలనిపించకపోవటం, ఇవి ఉంటూ ఉంటాయి. సో మేమేం సజెస్ట్ చేస్తామంటే పీరియడ్ స్టార్ట్ అయిన వెంటనే ఒక వార్మ్ వాటర్ సిప్స్ తీసుకుంటూ ఉండండి. రెండోది క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర, ధనియాలు, ఇంకా వాము, ఈ మూడింటిని కనుక మీరు హాఫ్ స్పూన్ విత్ సోంఫ్ వార్మ్ వాటర్లో బాయిల్ చేసి సిప్ తీసుకుంటూ ఉంటే మీకు యూట్రైన్ మసిల్స్ రిలాక్సెంట్గా ఉంటాయి, వాతం కానీ ఎటువంటి స్పాజమ్స్ కానీ ఉండదు, అండ్ డే మొత్తం మీకు ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతారండి. నెక్స్ట్ ఓవర్ఫ్లో అవ్వకుండా ఉండటానికి పీరియడ్ స్టార్ట్ అవ్వగానే చిన్ని పసుపు ముద్ద పెడతాం. పాతకాలంలో మీరు కనుక చూసినట్టయితే పసుపు ముద్ద పెడతారు, ఫస్ట్ తీసుకుని తాగేసి వాటర్ తాగేస్తాం. సో అది కూడా ఏంటంటే మనకి ఓవర్ఫ్లో కానీ అండ్ ఓవర్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. పసుపు అనేది పిత్తతత్వం కలిగినది అండ్ అది పిత్తాన్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మెయిన్ పాయింట్ డ్యూరింగ్ ద పీరియడ్స్ అంటే హైజీన్ కండిషన్స్. పీరియడ్ రాగానే డెఫినెట్లీ టేక్ అ వార్మ్ బాత్ సో దట్ మీ బాడీ, మీ మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. పిత్తం ఎక్కువ కలిగిన వాళ్ళకి ఎక్సెస్ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకసారి హెడ్ బాత్ చేయడం కూడా బెటర్. ఎందుకంటే అప్పుడు మీకు ఆ పెరిఫరీ సర్క్యులేషన్కి వెళ్ళి కొంచెం పీరియడ్ అది బ్యాలెన్స్ వస్తుంది, ఊరికే ఎక్సెస్ ఫ్లో ఉండదు. ఈ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ మీరు చేసుకుంటే బెటర్. నెక్స్ట్ వాషింగ్, ప్రాపర్ వాషింగ్, బట్ డోంట్ యూజ్ ఎనీ సోప్స్. ఎందుకంటే ఎట్లా అయితే మన గట్లో ఒక బయోమ్ ఉంటుందో మన వెజైనల్ రీజియన్లో కూడా దానికి ఒక ప్రొటెక్టివ్ బయోమ్ ఉంటుంది. బయోమ్ అంటే బోల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఎందులో అయితే కొన్ని సింబయోటిక్ ఉంటాయి అంటే బాడీకి హెల్ప్ చేసేవి, చాలా తక్కువ రేషియోలో బాడీకి హార్మ్ చేసేవి. ఈ రేషియో మెయింటైన్ అయినంత సేపు వీ విల్ నాట్ గెట్ ఎనీ ఇన్ఫెక్షన్స్ అండి, లైక్ వెజైనల్ ఇన్ఫ్లమేషన్స్ రావు, యూటీఐ రాదు. కానీ ఎప్పుడైతే ఇది డిస్టర్బ్ అవుతుందో అప్పుడు ఇన్ఫెక్షన్ రేషియో పెరుగుతుంది. సో ఈ టైంలో కనుక మనం సోప్స్ అనేది దీని pH చేంజ్ చేస్తాం కాబట్టి ఎనీ సోప్స్, ఎనీ క్లెన్జర్స్ వాడద్దని చెప్తాం. జస్ట్ వార్మ్ వాటర్తో వాష్ కానీ పసుపు నీళ్ళతో వాష్ కానీ చేసుకోవచ్చు. దట్ విల్ హెల్ప్ టు మెయింటైన్ ద హైజీన్ అండి. నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ ప్యాడ్స్ మనం వాడుతున్నాం, దట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎస్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్లాస్టిక్, ఈజీ డిస్పోజబుల్ అనుకుని, ఈజీ క్యారీయింగ్ అనుకునే ప్యాడ్స్ అండ్ ఫ్రాగ్నెంట్ ప్యాడ్స్ వాడుతున్నాము, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ హార్మ్ఫుల్. అందులో ఉండే ఫైలేట్స్ అనండి, లేకపోతే దాంట్లో ఆ ప్లాస్టిక్లో ఉండే ఆ మైక్రో ప్లాస్టిక్ అంతా కూడా మనం ఎప్పుడైతే మన సర్ఫేస్తో టచ్ అవుతుందో మ్యూకస్ మెంబ్రెయిన్స్ ద్వారా కానీ మన స్కిన్ ద్వారా కానీ ఇట్ విల్ ఈజీలీ గెట్ ఇన్ టు ద బ్లడ్. యూరిన్ శాంపిల్స్ కూడా మనం చూస్తున్నాం, చాలా ఈ మధ్య స్టడీలో చాలా యూరిన్ శాంపిల్స్ కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి. సో ఈ ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ ప్యాడ్స్ బదులు కాటన్ ప్యాడ్స్ కానీ మోర్ క్లాత్ కండిషన్కి ఉండే ప్యాడ్స్, ఈజీ బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ని వాడటం మోర్ సజెస్టబుల్ అండి. ప్యాడ్స్ కూడా ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఆఫ్ ద ప్యాడ్ ఇస్ ఈక్వల్ ఇంపార్టెంట్. ఎలాగో ఎక్కువ అవ్వట్లేదు కదా అని 8 hours 9 hours దాకా ఉంచుకోకండి. 4 to 6 hours మ్యాక్సిమం చేంజ్ చేయడానికి చూడండి. చేంజ్ చేసిన ప్యాడ్ని కూడా ప్రాపర్ వేలో డిస్పోజ్ చేయడం ఒకటి వెరీ ఇంపార్టెంట్, విచ్ వీ జనరలీ నెగ్లెక్ట్ అండి. జస్ట్ అక్కడ పెట్టి వచ్చేస్తాం. ఎందుకంటే మనము హెల్దీగా ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు హెల్దీగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం. సో ఇట్ ఈస్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని ప్రాపర్ వేలో ప్రాపర్ మెథడ్లో డిస్పోజ్ చేయడంని జాగ్రత్తగా నేర్పించడం మెయిన్ అండి పిల్లలకి. ఈ మధ్య చిన్నపిల్లలకి తొందరగా మనకి మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవటం వల్ల అసలు వాళ్ళకి ఏమి ఐడియా ఉండట్లేదు. సో యాజ్ అ మదర్ ఆర్ పేరెంట్స్ ది రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ అసలు ఇది ఏంటి ప్రాసెస్ అండ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. నెక్స్ట్ మేజర్ నేను చెప్పేదండి, హ్యావ్ అ ప్రాపర్ స్లీప్. నిద్ర అనేది కంపల్సరీ అండి. కొంచెం మన సెల్ ఫోన్స్, టీవీల కన్నా స్లీప్ ఎట్ ప్రాపర్ టైం 9-10 కల్లా పడుకుని హ్యావ్ అ గుడ్ రెస్ట్. అప్పుడు పీరియడ్స్ అనేది చాలా న్యాచురల్గా నార్మల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.